ప్రముఖ యాంకర్ గా మారాలా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. ముఖ్యమంత్రి ఖజానాకి చెల్లినట్టుగా కూడా పెట్రోల్ కోడ్ జరిగింది. దాంట్లో వాస్తవాలు ఎట్లనే తెలియాలి. ఈ వార్తల్లో వచ్చిన తప్పిస్తే పూర్తిగా వాస్తవాలు ఏంటనేది తెలియదు. ఏదైనప్పటికీ కూడా ఈ పెద్ద ప్రపంచంలో పెద్ద ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది గతంలోనే ప్రూవ్ అయింది. ప్రజలు కూడా వాటిని విశ్వసించారు. దానికి అనుగుణంగా ఇవాళ కేవలం రాష్ట్రానికి పరిమితమయ్యాడు లేదా ఇతర రాష్ట్రాల్లో దేశంలో కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయ్యాడు అనుకున్న మన ముఖ్యమంత్రి మన ఖ్యాతిని విశ్వవ్యాపితం చేశాడు, అంతర్జాతీయం చేశాడు. ప్రపంచ దేశాలు కూడా విస్తుపోయేలాగా ఒక మామూలు ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి విదేశాలు కూడా అమెరికా లాంటి రాష్ట్రంలో అవినీతికి పాల్పడగలనేది ఇవాళ ప్రపంచం విస్తుపోయి ఇప్పటిదాకా ఆంధ్ర ప్రజలు తెలుగు ప్రజలు మాత్రం విస్తుపోయేలా చూశారు. మన ఎన్నికల ముందు వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత దేశ ప్రజలు విస్తుపోయారు. ఇప్పుడు ప్రపంచ ప్రజలు విస్తుపోయేలా ఉన్నారు. అయితే ఇప్పుడు దాని మీద స్పందించడం ఎందుకంటే వార్తలు ఎంతవరకు నిజం అనేది తెలియదు. మన వార్తలు వచ్చిన దాని ప్రకారం అయితే అటువంటి ఘనుడే జగన్మోహన్ రెడ్డి గారు అంతటి ఘనుడు, అంత సమర్థత కలిగిన వాళ్ళు. అంతకంటే దానికి సరైన ఇది పాటించకుండా ఇతర టెండర్లు ఎవరు వేయడానికి రాకుండా లేదా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు జిఎంఆర్ఐ వేస్తే వాళ్ళ అక్షరాలే కంపెనీ సెకండ్ బిల్డర్ అయితే వాళ్ళని తీసుకొచ్చి ఆ సెకండ్ బిల్డర్ ని ఎవరైతే ఉన్నారో అతను సబ్ కాంట్రాక్ట్ తీసుకుని ఇలాంటి అవకతవకలు పాల్పడే ఇవన్నీ కాకుండా సేవలు అయితే అందించాల్సిన సేవలు అందడం లేదు, అందాల్సిన రీతిలో అందట్లేదు. ఇటీవల సిఐజీ చేసిన ఇన్స్పెక్షన్లు కానీ మేము మా శాఖ ద్వారా చేసిన అనేక రకాల అవకతవకలు దొరికాయి. ఉండాల్సిన ఎక్విప్మెంట్ లేదని, ఉంచాల్సిన మందులు 60-70% తక్కువ ఉన్నాయనే విషయాన్ని బయటకు వచ్చింది. దాని మీద గొడవ జరిగింది. అనే సందర్భాల్లో వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. పెనాల్టీ కూడా వేరే జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు మార్చుకోలేదు. చేయాల్సిన కొరతను సరిదిద్దే ప్రయత్నం చేయలేదు. పైగా డబ్బులు కూడా పాత వెహికల్కి 2,10,000, అప్పట్లో ఇచ్చిన కొత్త వెహికల్స్ కి 1,30,000. దాని గతంలో వెహికల్ కి 1,30,000 ఉంటే దానికి అశాంతం ఒక్కసారిగా పెట్టి 2,10,000 తీసుకెళ్ళారు. సేవలు మాత్రం శూన్యంగా ఉన్నాయి. కాబట్టి దాని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఎటువంటి వాస్తవం లేదు, ఎటువంటి ప్రతిపాదన లేదు. పెద్ద ఆసుపత్రి లేదు, ఎంఎల్సీ సెంటర్ లేదు, చాలా ఇబ్బంది ఉంటుంది. దీనిపైన పెద్ద ఆసుపత్రి మీరు ఏమైనా ఏర్పాటు చేశారు? శాఖ 3 సంవత్సరాల నెలైంది. ఇక్కడ వస్తూనే ఈ హిందూపురం ఆల్రెడీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంది, ధర్మవరం 100 పడకల ఆసుపత్రి 150 పడకల ఆసుపత్రి చేసాం, ఒక వెటర్నరీ వార్డుని కొత్తగా తీసుకొచ్చాము, ఒక డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేసాం. అదేవిధంగా పుట్టపర్తికి ఇక్కడ ఏంటంటే దశాబ్దాలుగా పుట్టపర్తిలో సత్యసాయి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు జరుగుతున్న ఆసుపత్రి నిర్మాణం కూడా జరిగింది. కాబట్టి ఒకసారి సర్వే చేసి లోడ్ ఎంత ఉంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా సిఎస్సి శాంక్షన్ మంజూరు చేస్తాం. సిఎస్సి ఉంది, అవసరాన్ని బట్టి ఉన్న సిఎస్సిని స్ట్రెంథెన్ చేసుకోవడం లేదా అప్డేట్ చేసుకోవడం. ఆసుపత్రికి ఎందుకంటే ఉచిత సేవలు అందడం కోసం సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఉచిత సేవలు అందుతున్నప్పుడు దాని గురించి ఇవాళ పరిస్థితి మీరు ఇక్కడ పుట్టపర్తి అభివృద్ధికి, పుట్టపర్తి ఇవాళ అభివృద్ధి జరుగుతుంది. ఈ నేషనల్ హైవే కనెక్టివిటీ వైబిలిటీ లేకపోయినా వచ్చిందంటే కేంద్రంలో ఉంటున్న గడ్కరీ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన వెంటనే స్పందించి దాన్ని చేశారు. అది దాంట్లో భాగమే. సత్యసాయి జిల్లా మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ. ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కానీ ఈ ప్రాంతాన్ని చేసే ప్రయత్నం ఉంది. ఈ రాష్ట్రంలో ఏ జిల్లా అభివృద్ధి చెందిన విధంగా ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది, ఖచ్చితంగా పారిశ్రామికీకరణ జరుగుతుంది, పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశం ఉంది. దానికి రాష్ట్రం కేంద్రం నుంచి 2 విధాలా కూడా తోడ్పాటు అందించడం జరుగుతుంది. ఇప్పటికిప్పుడు ఏదైనా రాష్ట్రం నుంచి చేయాలంటే మీకు తెలుసు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి, వీటిని తట్టుకుంటూ మొత్తం గాడి తప్పిన చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ మళ్ళీ అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే అభివృద్ధి అనేది 5 సంవత్సరాల పాటు కనుగొనేది సంక్షేమం పేరుతో విద్యుత్ బట్టల్లో ఉండడం తప్ప సంక్షేమ ఫలాలు పేదలకు పొందాలి. కానీ నిజంగా సంక్షేమ ఫలాలు పేదలకు అందుతున్నాయి. అభివృద్ధి అనేది ఇప్పుడు కనిపిస్తుంది. గుంతలు పుచ్చడం దగ్గర నుంచి మొదలు పెట్టాం. కొత్త రోడ్ల నిర్మాణం కూడా చేపడతాం తొందరలో. వీటికి ఈ సమయం ఉంటుంది. గ్రామాల్లో పూర్తిగా 5 సంవత్సరాల పాటు ఫైనాన్స్ కమిషన్ నిధులు రాకపోయినా, 5 సంవత్సరాల పాటు గ్రామీణ ఉపాధి పథకం కింద నిధులు రాకపోయినా, గ్రామాలను పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తే ఇవాళ గ్రామాల్లో సాధికారత కోసం, గ్రామాల్లో సుపరిపాలన కోసం గాంధీజీ విశ్వసించిన స్వపరిపాలన తీసుకొస్తూ ఇవాళ ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తున్నాయి.
నరేగా నిధులు కూడా వస్తున్నాయి. ఈ రకంగా అన్ని ప్రాంతాలను ఎటువంటి వివక్ష చూపకుండా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. అయితే పొటెన్షియల్ సత్యసాయి జిల్లాకి మిగతా జిల్లాలతో పోలిస్తే బెంగళూరు దగ్గర కావడం కానీ, లేదా భౌగోళికంగా ఉన్న ప్రాంతం కానీ, లేదా ల్యాండ్ డెవలప్ ఉన్న దీనివల్ల అందుకనే డిఆర్సీ మీటింగ్లో కూడా వీటి మీద ఏ చేయడానికి అవకాశం ఉంది, వాటి మీద డిపిఆర్ తయారు చేయడానికి కూడా మొన్న జరిగిన డిపిఆర్లు చెప్పడం జరిగింది, కలెక్టర్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఏ రకంగా సెంట్రల్ నుంచి సంక్షేమ అభివృద్ధి పథకాలను తీసుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని తీసుకుంటే అది